ఓం నమ శివాయ. హరహర మహాదేవ. ఈ లోకంలో నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుందో తెలుసా మిత్రమా? అయితే ఈ వీడియోలో చూద్దాం, తెలుసుకుందాం రండి. ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు గనుక నా వీడియో ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం నమ శివాయ. ఈ లోకంలో నిజమైన శాంతి ధనంలో రాదు, పదవిలో రాదు, ఈ ప్రపంచం ఇచ్చే గౌరవంలో కూడా రాదు. నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు, నువ్వు బాధలో అల్లాడుతున్న సమయంలో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ సమయంలో ఒక శబ్దం వినబడుతుంది, ఓం నమ శివాయ అని. ఆయనకు పెద్దగా పూజలు అవసరం లేదు, పెద్ద పెద్ద ఆలయాలు కూడా అవసరం లేదు. కేవలం ఒక నిజమైన మనసు ఉంటే చాలు. ఒక్కసారి ఓం నమ శివాయ అని నమ్మకంతో మనసారా జపిస్తే నీ లోపల ఉన్న శక్తి మేల్కొంటుంది. ఆ పరమశివుడు మనకు నేర్పేది ఒకటే, చాలా సింపుల్. అహంకారం వదిలే, కోపం తగ్గించు, మనసు శాంతంగా ఉంచుకో. అదే నిజమైన భక్తి. గుర్తుపెట్టుకో మిత్రమా, శివభక్తుడికి ఓటమి ఉండదు, అది కేవలం ఆలస్యం మాత్రమే. నీవు నీ కష్టాలలో పడిపోయినప్పుడు ఆ శివుడిని ఆరాధించు, ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నువ్వు నమ్మితే నీ జీవితాన్నే మార్చేస్తాడు. ప్రతిరోజు ప్రతి క్షణం నీ జీవితంలో జరిగే ప్రతి అద్భుతం వెనుక శివుడి ఆశీర్వాదం ఉంటుంది. ఆ మహాదేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, అంతేకాని వదిలిపెట్టాడు. కానీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రం చాలామంది ఆ దేవుడిని మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకో మిత్రమా, మన మహాదేవుడు శ్మశానంలో ఉండే దేవుడు, కాలకోట విషాన్ని తాగిన దేవుడు. ఓం నమ శివాయ. ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక పేదవాడు ఉండేవాడు. అయితే అతనికి ఎక్కువ చదువు లేదు, డబ్బు కూడా లేదు, సహాయం చేసే వాళ్ళు కూడా ఎవరూ లేరు. కానీ అతనికి ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంది, ఆ శివుడిపై పరమ భక్తి. రాము ప్రతిరోజు ఉదయం లేచి గ్రామ శివార్లో ఉన్న చిన్న శివాలయానికి వెళ్ళి ఒక గ్లాస్ నీటితో ఓం నమ శివాయ అని జపం చేస్తూ శివలింగానికి అభిషేకం చేసేవాడు. అతని దగ్గర పువ్వులు లేవు, పండ్లు లేవు, కానీ అతని దగ్గర ఒకటి మాత్రం ఉంది, నిజమైన భక్తి. అయితే ఒకరోజు అతని జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. పంటలు పాడైపోయినాయి, ఇంట్లో పరిస్థితి కూడా దారుణంగా మారింది, తినడానికి కూడా తిండి లేకుండా ఉంది. అప్పుడు ఆ గ్రామంలో ఉన్నవారు అందరూ, నువ్వు శివుడిని పూజించేవాడివి కదా, ఆయనకు రోజుగా అభిషేకం చేసేవాడివి కదా, ఏమైంది, చివరికి ఏమి మిగిలింది అని హేళన చేశారు. కానీ రాము చలించలేదు. మళ్ళీ దేవాలయానికి వెళ్ళి, తండ్రి, నేను నీకు పరమభక్తుడిని, నీకు నేను ఏమీ ఇవ్వలేను, కానీ నమ్మకం మాత్రం చాలా ఉంది, నా నమ్మకమంతా నీ మీదనే శివయ్య అంటూ మళ్ళీ ఓం నమ శివాయ మంత్రం జపిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఒక వృద్ధుడు అతని ఇంటి ముందు వచ్చి, చాలా ఆకలిగా ఉంది అని అన్నాడు. నాకు తినడానికి ఏమైనా ఇస్తావా అని కూడా అడిగాడు. అప్పుడు రాము తనకు ఉన్న కొంచెం అన్నం కూడా ఆ వృద్ధుడికి ఇచ్చేశాడు. ఆ వృద్ధుడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఒక అద్భుతం జరిగింది. రాము పొలంలో ఎప్పుడూ లేనంత పంట పెరిగింది. ఇంటి పరిస్థితి కూడా ఒక్కసారిగా మారిపోయింది. అతను అర్థం చేసుకున్నాడు, నిన్న రాత్రి వచ్చిన వృద్ధుడు మరెవరో కాదు, ఆ పరమశివుడే అని. కాబట్టి మిత్రమా, ఆ పరమశివుడు ఎప్పుడు ఎలా ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితం, నిజమైన భక్తి ఉంటే శివుడు నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టాడు. నువ్వు నమ్మితే నీ జీవితాన్ని మార్చేస్తాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన గుండె నిండా ఒక్కసారి చెప్పు, ఓం నమ శివాయ అని. భక్తులారా, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. హరహర మహాదేవ.